God has made you a watchman to your place. నీవు ఉంటున్న స్థలానికి నిన్ను కావలివాడిగా దేవుడు చేసి ఉన్నాడు. He has made you, sir. అయ్యా నిన్ను కావలివాడిగా ఆయన నియమించాడు. He has made you a watchman not only for Nandyala but also to your family. అయ్యా నంద్యాల పట్టణానికి నీ ఉంటున్న స్థలానికి మాత్రమే కాదు కానీ నీ కుటుంబానికి నిన్ను కావలివాడిగా దేవుడు ఇచ్చినాడు. To your church. నీ యొక్క సంఘానికి కావలివాడు. To your children. నీ పిల్లలకు కావలివాడు. To your husband. నీ భర్తకు కావలివాడు. To your relatives. నీ బంధువులకు కావలివాడు. To your friends. నీ యొక్క స్నేహితులకు He has కావలివాడు. made you a watchman. నిన్ను కావలివాడిగా దేవుడు నియమించాడు. This is the will of the Father. అది దేవుని యొక్క చిత్తము. That you have to be a watchman. నీవు కావలివాడిగా ఉండడము దేవుని యొక్క చిత్తము. In what sense, sir? కావలివాడిగా అంటే ఎలా? What is the meaning for that? కావలివాడిగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి? எதுக்காக ஆண்டவர் வாட்ச்மேன் சொல்றார்? అలాగైతే కావలివారు దేని కొరకు? ఫస్ట్ కార్యం ఆండర్ சொல்றார். நல்ல கவனிங்க. మొదటిగా దేవుడు సెలవిస్తున్నాడు, గమనించండి. I have made you a watchman. అయ్యా దేవుడు చెప్పుచున్నాడు నిన్ను కావలివాడిగా నేను చేసి ఉన్నాను. And go and tell them. అప్పుడు నీవు చేయవలసిన పని ఏంటంటే నీవు వెళ్ళి వారికి చెప్పు ఇలాగు. Whatever I tell you, నేను నీతో చెప్పిన మాటను நீ போய் சொல் என்று தேவனாகிய கர்த்தர் சொல்லுகிறார். నీవు వెళ్ళి నీ ప్రజలకు ప్రకటించమని దేవుడు చెప్పుచున్నాడు. అనేకరికి నీకు వరం வேண்டும். ఈ రోజు అనేక మంది సేవకులకు విశ్వాసులకు దేవునిచ్చే వరాలు కావాలి, వరములు வேண்டும், వరములు కావాలి, వల్లమైகள் வேண்டும். దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కావాలి. God is ready to give. అయ్యా దేవుడు ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. But before that, దానికి ముందు దానికి ముందు he is telling you should be a watchman. దేవుడు చెప్పుచున్నాడు నీవు కావలి వాడిగా ఉన్నావు. When whatever I said to you, నేను నీతో చెప్పిన ప్రతి మాట you should tell to others. నీవు వెళ్ళి నీ ప్రజలకు ప్రకటించు. You should tell to others. నీవు వెళ్ళి ప్రజలకు ప్రకటించు. Don't fear.